రాష్ట్రంలో గొల్ల కురుమలను గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని గొల్ల కురుమ నాయకులు అన్నారు. జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో గొల్ల కురుమ నాయకుల విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్క నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీ చేపట్టారని అన్నారు. గొల్ల కురుమలకు రాజకీయంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి వారిని రాజకీయంగా తోడ్పాటు అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తిరుగుతున్న సందర్భంగా మొన్న పాలకుర్తిలో బ్రహ్మాండంగా గొల్ల కురుమల ర్యాలీ మీటింగ్ కూడా జరిగింది. నియోజకవర్గంలో యాదవులు, గొల్లలు, కురుమలు అందరూ కూడా ఏకగ్రీవంగా దయాకర్రావు గారి పాలకుర్తి మీద ఓటేయడానికి నిర్ణయించుకుంది. నియోజకవర్గంలో 42,000 సంఖ్యగా ఉన్నటువంటి గొల్ల కురుమలు అలాగా మేము ఓటేస్తాం, కేసీఆర్ ఓటేస్తాం, దయాకర్రావు గారిని గెలిపించుకుంటాం అనేటువంటి అంశాన్ని మేము ఎక్కడ పోయినా కూడా చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటు కూడా రేపు దయాకర్రావు గారికి పడబోతుంది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే అంతకుముందు పరిపాలించి రాజ్యసభకు పంపించినటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఎక్కమల్లేశంలో కుర్మను అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పంపి గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 6 ఎమ్మెల్యేలు టికెట్లు ఇప్పించిండు, 6 కారు గెలిపించిండు. వాళ్ళందరూ కూడా మళ్ళా టికెట్లు ఇచ్చి వాళ్ళందరూ గెలుపు కోసం కూడా ఇలా కేసీఆర్ గారు కూడా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా యాదవులను సపోర్ట్ చేసి యాదవులకు మద్దతు ఉన్నటువంటి గొల్లకురులకు మద్దతు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దీవించాలి, కేసీఆర్ గారిని దీవించాలి, అందరం కూడా కారు గుర్తు మీద ఓట్లేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రేమతోనే యాదవులంతా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా దయన్ అంటే యాదవులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. దయన్నకు ఓట్లేస్తామని చెప్తున్నారు. మేము చాలా గ్రామాలు తిరిగినాం, చాలా మంది దగ్గర పోయిస్తున్నాం. మేము అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. యాదవులను ప్రలోభాల పెట్టడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎన్నికలప్పుడు మన ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలలో చిక్కుకోవద్దని, వాళ్ళు పెట్టే చిచ్చులో ఇరుక్కోవద్దని గొల్ల కురుమ యాదవ్ మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తూ మనకు అండగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, మనకు మద్దతు ఇస్తున్నటువంటి దయాకర్రావు గారిని, మన కోసం పనిచేస్తున్నటువంటి దయాకర్రావు గారిని అత్యధిక మేరతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా మేము పాలకుర్తి నియోజకవర్గ యాదవ, గొల్ల కురుమ ఓటర్లందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ